చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో శుక్రవారం సూరారం గ్రామంలో ఘనంగా హోలీ రంగోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మరియు మాజీ సర్పంచ్ మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శావ ఊరేగింపు ప్రతి ఏటా ఘనంగా జరుగుతుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయ దుబ్బయ్య, బక్కనగారి రమేష్, మాజీ సర్పంచ్ పవన్ గౌడ్, రావణపోయిన ముత్యాలు, ముదిరా సంఘం అధ్యక్షుడు బక్కనగారి రమేష్, మాజీ మండల విద్యా కమిటీ చైర్మన్ పాపగారి ముత్యాలు, పిఏఎస్ఎస్ చైర్మన్ జనగామ మల్లారెడ్డి, దత్కారి నాగరాజు, రాయ భూపతి, ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, తలకొక్కల శ్రీనివాస్, కర్ణపు శ్రీను, తలకోకులాల రవి, కొండపోరుపు శ్రీను, రణబోయిన నరేష్, రవణబోయిన ఎల్లం, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు జంగం శ్రీనివాస్, బీజేపీ బూత్ అధ్యక్షుడు తలారి శ్రీకాంత్, శంభుని కృష్ణగౌడ్, మచ్చ విజయకుమార్, గడ్డం వీరేష్, శంభుని బాబాగౌడ్, శంభుని రామగౌడ్, శంభుని ముత్యాలు గౌడ్, యూత్ సభ్యులు వడ్లూరి సంతోష్ కుమార్, బీపేట ఆంజనేయులు, రాయ భూపతి, వడ్ల సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు. భజన భక్తులతో మేము సాయంత్రం 6 గంటల నుంచి మంచి ఊరేగింపు ప్రోగ్రాంలో మా ఘనంగా చేసుకుంటాము. మరి మా గ్రామానికి ఈశాన్య దిక్కుల అనంతపద్మనాభ స్వామి మరి మా చుట్టుపక్కల కూడా హనుమాన్ విగ్రహాలు మా ఊరికి ఎంతో శ్రేష్టమైనవి. మా పెద్దలు పెట్టిన వాళ్ళ ఆశీర్వాదము. మరి ఇప్పటివరకు అయితే మేము ఘనంగా హోలీ సంబరాలు ప్రతి సంవత్సరము అందరం కలిసి కట్టుగా దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా అందరము ఘనంగా చేసుకుంటామని చెప్పేసి ఈ హోలీ మా గ్రామంకు మా గ్రామ తరఫున అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మన సూరారం గ్రామంలో ఈరోజు మరి హోలీని అంగరంగ వైభవంగా ఎంతో మంచిగా జరుపుకున్నాం. మరి కులాలకు అతీతంగా మన యొక్క బాల గంగాధర్ తిలక్ ఏదైతే హిందుత్వాన్ని మరి ఒకటిగా ఉంచనీకి ఆ రోజు పండుగల రూపకంలో మరి ఏ విధంగానైతే ఈ యొక్క పండుగలను తీసుకొని మన యొక్క సంస్కృతిని చాటే విధంగా ఆ రోజు బాల గంగాధర్ తిలక్ తీసుకున్నటువంటి ఈ యొక్క హిందుత్వ శక్తిని చాటాలనే ఉద్దేశంతో మరి ఈ హోలీ అందులో భాగంగానే ఈరోజు ఈ హోలీ జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎక్కడ లేదు ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరి మన సూరారం గ్రామంలో మరి ఎంతో వైభవంగా మరి ఆ గుట్ట మీద ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క జాతర కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా మరి ఈరోజు ఆ శావా కార్యక్రమము వీధుల్లో ఆ శావను తింపడము భజన రూపంలో మరి అందరిని కలుపుతూ ఆ యొక్క హిందుత్వాన్ని చాటుతూ మన యొక్క సంస్కృతిని చాటుతూ హిందుత్వం వైభవాన్ని మరి మన యొక్క వచ్చే తరానికి అందించే విధంగా మనం ఏ విధంగానైతే ఈ యొక్క హోలీ సంబరాలు జరుపుకున్నామో ప్రతి యొక్క పండుగను కూడా అదే విధంగా మరి జరుపుకునే విధంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన కులాలకు అతీతంగా మన యొక్క హిందుత్వాన్ని చాటవలసిన అవసరం ఉందని జై హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మరియు మన మండలం జిల్లా స్థాయి ప్రతి ఒక్కరికి మన మెదక్ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున సూరారం గ్రామం తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రతి సంవత్సరము మా సూరారం గ్రామంలో గ్రామ పెద్దలతో మరియు యువకులతో కలుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరము ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. అలాగే ముందు తరాల పిల్లలకు కూడా మేము కోరుకునేది ఒకటే, మన గతం నుంచి వస్తున్నటువంటి మన సూరారం గ్రామం ఆనవాయితీ చాలా మంచిగా ఉంది. కాబట్టి అదేవిధంగా యువకులు కూడా ఇంకా మునుముందు మాలాగా ముందుకొచ్చి మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ సంతోష సుఖశాంతులు ఉండేటట్టు అనంత పద్మనాభ స్వామి వారు దీవెనలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రముఖులకు హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా తెలుపవలసిన ఏంటంటే ఎక్కడా లేని విధంగా సూరారం గ్రామంలో గరుడ సేవ అనేది ప్రత్యేకంగా మన సూరారం గ్రామంలో చెప్పుకోదగ్గ విషయం. భజనతోని సూరారం నడిగొడ్డు నుండి అనంత పద్మనాభ స్వామి గుడి వరకు తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఆటపాటలతో భజన భక్తులతో మళ్ళీ గ్రామంలోకి రావడం
స్పెషల్. ఈ చుట్టుపక్కల విలేజ్లో ఇక్కడ కూడా జరగని విధంగా మన విలేజ్లో ప్రత్యేకత. ఈ అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులు దీవెనలు మన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై హోలీ, జై హోలీ, జై హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, జై హోలీ, జై హోలీ, జై హోలీ అన్న. ఈరోజు సూరారం గ్రామంలో హోలీ పండుగ అందరం కలిసి కులం మత లేకుండా అందరము కలిసి పెద్ద చిన్న అందరం కలిసి హోలీ పండుగ జరుపుకుంటున్నాము. అదే రకంగా మేము ఈరోజు షావా ఉంటుంది, జాతర ఉంటుంది. అన్ని కులాలు అన్ని మతాలలో అందరం కలిసి షావా కాడికి వెళ్ళి వచ్చి అందరము మళ్ళీ ఊళ్ళోకి వచ్చి అందరం కలిపి చేసి అందరం కలిసి మంచిగా ఆడుకుంటా పాడుకుంటా వస్తామని చెప్పేసి ఉండాలని. హోలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. చిన్న పెద్ద తెగ లేకుండా కుల మతాలకు అతీతంగా చాలా ఘనంగా జరుపుకోవడం అనేది ఈ సాయంత్రం వేళ అనంత పద్మస్వామి దేవాలయం వద్ద గరుడ సేవ కార్యక్రమం జరుపుకోబోతున్నాము. దానికి ముందుకు చాలా అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ప్రజలు ఉంటారని, పాడి పంటలు సుభిక్షంగా పడతాయని అనుకుంటున్నాము. నా చిన్న విన్నపం ఏంటంటే ఈ ఈశాన్య దిక్కుల అనంత స్వామి దేవాలయం ఉన్నది, కానీ దానికి మెట్లు సరి అయిన మెట్లు లేకుండా రేకులు కొంచెం ప్రాబ్లం ఉంది. శివాలయం ఉన్న దానికి రేకులు లేవు. దానికి ఒక విలేజ్ తరఫున